Hello everyone, welcome to Ajay Musical Vibes. Here is the review of the film Lenin. ఆల్మోస్ట్ 3 years గ్యాప్ తర్వాత అఖిల్ అక్కినేని లెనిన్ అనే ఫిలిం ద్వారా మన ముందుకు వచ్చాడు. అయ్య గారు నటించిన లెనిన్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్మోస్ట్ 2 hours 40 minutes డ్యూరేషన్ ఉన్న ఈ ఫిలిం 1970 అండ్ 2000 టైమ్ లైన్లో ఈ మూవీ నడుస్తుంది. జైలు నుంచి రిలీజ్ అయిన లెనిన్ తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక పిల్లవాడిని కలిసి తన మొత్తం కథను వివరిస్తూ ఉంటాడు. అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటిది వివరంగా చెప్తాడు. అనాథగా ఉన్న లెనిన్ అనుకోకుండా ఒక ఊరి జాతరకు వెళ్తాడు. అక్కడ ఆ ఊరి పెద్ద అయిన అఖిల్ను దత్తత తీసుకొని తన సొంత కొడుకులాగా పెంచుకుంటాడు. ఆ ఇంటి వారసుడు మరియు లెనిన్ ఇద్దరు కలిసి పెరిగి పెద్ద అవుతారు. అనుకోకుండా ఇద్దరు ఒకే అమ్మాయి అంటే భాగ్యశ్రీని ప్రేమిస్తారు. ఆ తరువాత ఏమైంది అనేటిదే ఈ లెనిన్ స్టోరీ. ఈ మూవీలో మనకు మహాభారతం రిఫరెన్సెస్ చూపించారు, కానీ అది మరింతగా వర్కౌట్ అవ్వలేదు అనే చెప్పుకోవచ్చు. కథన పాతదే అయినా ట్విస్ట్లను ముందే ఊహించవచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడంతో చాలా బోరింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కొన్ని ట్విస్ట్స్ అండ్ కొంచెం లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది, కానీ మరీ అంతగానే చెప్పుకోలేం. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది, ఆ గొడవలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి అనేటిది మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. లెనిన్ మూవీకి వచ్చేసరికి కథ పాతదైనా ఒక రంగస్థలం, ఒక దసరా ఆ వైబ్స్ కలిగించే విధంగా లెనిన్ మూవీ తెరకెక్కించారు. అండ్ వేరే నటీమణులకు వచ్చేసరికి అందరూ బాగా నటించారు. అండ్ వాళ్ళతో కంపేర్ చేస్తే అఖిల్ స్కోప్ ఈ మూవీలో చాలా తక్కువనే అనిపిస్తుంది. అండ్ హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ చాలా బాగా నటించింది. వెన్ కంపేర్ టు అఖిల్ అక్కినేనిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఈ సినిమా కొంచెం బెటర్ అనుకోవచ్చు, కానీ మరీ అంత తోపు అనే విధంగా మాత్రం లేదు. అండ్ యాక్టింగ్ పరంగా వచ్చేసరికి మరీ అంత ఏమీ బాగాలేదు. అఖిల్ నటించిన ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ మరీ అంత మెప్పించే విధంగా ఈ సినిమా అయితే కనిపించలేదు. యాక్టింగ్ పరంగా అఖిల్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన అఖిల్ లెనిన్ ఫిలిం మరీ అంత ఆసక్తికరంగా మాత్రం ఏమీ అనిపించలేదు. ఇక మ్యూజిక్ పరంగా వచ్చేసరికి మనకు తెలిసిందే కదా, ఆ కొట్టుడు అంతకుమించి కొత్తగా అయితే ఏమీ లేదు. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అంతే. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. హియర్ ఈజ్ ది రివ్యూ ఆఫ్ ది ఫిలిం వసుదేవ సుతం. ఈ సినిమా కథ విషయానికి వచ్చేసరికి పూరి జగన్నాథ్ ఆలయం రహస్యాల చుట్టూ తిరిగేట ఈ కథ. అసలు ఆ పూరి జగన్నాథ్ ఆలయంలో ఏమి రహస్యాలు ఉన్నాయి, వాటిని స్వార్థపరుల చేతిలోన పడకుండా మన హీరో ఎలా కాపాడాడు, అసలు ఆ ప్రతినాయకుడు ఏం చేద్దాం అనుకున్నాడు అనేటి ఈ కథనం వచ్చేసరికి పాతదే అయినా చూపించే విధానం మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. కథ పరంగా వచ్చేసరికి ఈ కథ మీద చాలానే సినిమాలు వచ్చాయి, అందులోన ఈ సినిమా ఒకటి. హీరోయిన్లుగా మహేంద్రన్ అండ్ అంబిక నటించారు. వాళ్ళ నటన బాగానే అనిపించింది. అండ్ మ్యూజిక్ పరంగా వచ్చేసరికి మణి శర్మ మ్యూజిక్ అందించారు. ఆ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది, అది ఒక చెప్పుకోదగ్గ విషయం. వసుదేవ సుతం ఈ సినిమాలోన ప్లస్ పాయింట్స్కి వచ్చేసరికి యాక్టింగ్ అనుకోవచ్చు. అండ్ మ్యూజిక్ పరంగా మణి శర్మ గారు మంచిగా అందించారు. అండ్ దైవశక్తితో నడిచే ఈ సినిమా ఆ రహస్యాలు ఏమిటి అనేటిది ఈ సినిమాలో ప్లస్ పాయింట్. అండ్ యాక్షన్ సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. అండ్ మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి కథనం పాతదే అయినా మన ఊహించదగ్గ కథనే. అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా కొనసాగుతూ ఉంటుంది. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.